అదొక దురదృష్టకరమైనటువంటి సంఘటన. అయితే దానికి మంత్రే బాధ్యులు, లేకపోతే మంత్రిని తప్పిస్తే ఆ సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది అనేటువంటిది ఆ డిమాండ్ తప్పు. నేను ఒక విషయం చెప్తాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, హోంశాఖ మంత్రిగా కూడా ఉన్నారు. అనేక మంది మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి, అనేక మంది మహిళలను హత్యలు చేస్తున్నారు. ఇవాళ క్రైమ్ రేట్ తెలంగాణ రాష్ట్రంలో పెరిగింది, హైదరాబాద్ లో మరింత పెరిగింది, భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ తెలంగాణలో పెరిగింది. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని రాజీనామా చేయమనటమే మొదటి డిమాండ్ అవుతుందా? ఒకటి, ఇవాళ డిమాండ్ దేని కొరకు డిమాండ్ చేయాలి? నిజంగానే విద్యారంగంలో పేపర్ లీకేజ్ అనేటువంటిది తప్పు, అది దట్ టు బి నీట్ పరీక్షలో. కాబట్టి అటువంటివి రిపీట్ కాకుండా ఉండాలి, ఖచ్చితంగా ప్రభుత్వము దానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేయడం న్యాయం. డెఫినెట్ గా గవర్నమెంట్ కూడా అదే చేసింది. నెక్స్ట్ టైం జరిగినటువంటి మళ్ళీ పెట్టినటువంటి పరీక్షలో అటువంటి తప్పిదాలు ఏవి జరగలేదు. రేపు పొద్దున మిగిలినటువంటి పరీక్షల్లో కూడా అటువంటివి జరగకుండా చూసుకుంటామని గవర్నమెంట్ కావాల్సినటువంటి యాక్షన్ తీసుకుంది. కానీ ఇక్కడ ఒక రాజకీయ కోణం ఏంటంటే ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి, లేకపోతే మంత్రిని రాజీనామా చేయాలని, బర్తరఫ్ చేయాలి. ఈ డిమాండ్ వెనకాల అటు ఒక పక్క కాంగ్రెస్ పార్టీ, మరొక పక్క లెఫ్ట్ పార్టీలు కలిసి ఆడుతున్నటువంటి ఆట ఇది. ఎందుకు అనంటే ఇది ఒక సోషల్ మీడియా మూవ్మెంట్ గా దాన్ని మొదలు పెడితే ఆ సోషల్ మీడియా మూవ్మెంట్ గా సోషల్ మీడియాలో వచ్చినటువంటి రెస్పాన్స్ అనేటువంటిది ఇనీషియల్ గా గ్రౌండ్ లో కనబడకపోయేసరికి కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్ పార్టీలు ఇప్పుడు వాళ్ళకి భవిష్యత్తు లేదు. మీరు చూస్తున్నారు, ఎలక్షన్స్ జరుగుతున్నా కొద్దీ లెఫ్ట్ పార్టీలకు ఆఖరి బేస్ అయినటువంటి పశ్చిమ బెంగాల్ కావచ్చు, కేరళ కావచ్చు, అవి కూడా వాళ్ళ జారిపోయినాయి. కాబట్టి ఇవాళ వాళ్ళకి భవిష్యత్తు లేదు. ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీకి కూడా ఇవాళ దక్షిణ భారతదేశంలో మనకు కొద్దో గొప్ప వాళ్ళకు ఊపిరి దొరుకుతుందే తప్ప ఉత్తర భారతదేశంలో మొత్తానికే వాళ్ళ అడ్రస్ గల్లంత అయిపోయినటువంటి క్రమంలో వాళ్ళకు ఉన్నటువంటి ఇండి కూటమిలో కూడా వెంకటకృష్ణ గారు ఎక్కడ కూడా ఇండి కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కూడా కాంగ్రెస్ తో కలిసి ప్రయాణం చేసేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నటువంటిది ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి యువతను పక్కదారి పట్టించాలి, ఈ యువత చేత అనవసరమైనటువంటి ఉద్యమాలు చేయించాలి, దాంతో పార్లమెంటు ముట్టడి లాంటి కార్యక్రమాలు చేయించాలి, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి. ఏదో ఒక దాని నుంచి ప్రతిపక్షంలో వాళ్ళు చేయలేనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ప్రతిపక్షంలో వాళ్ళు బతకడం కొరకు ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది యువతను పక్కదారి. అంటే మీరు అనేది ఈ ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ అనేది పుట్టుకొచ్చి నీట్ అయిపోయిన తర్వాత కూడా ఇది ఇంకా లైవ్లో ఉంది అని నేను ఇందాక సుజన గారిని ఫస్ట్ క్వశ్చన్ అడిగా కదా, మీరు అంటున్న దాని ప్రకారం దీంట్లో పొలిటికల్ ఫోర్సెస్ ఎంటర్ అవ్వడం వల్లనే ఇది లైవ్లో ఉంది అని చెప్తున్నారా? 100%. ఇప్పుడు అసలు దీన్ని మొదలు పెట్టిన వ్యక్తి ఎవరండి? ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఆ పార్టీలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి కదా అసలు దీన్ని మొదలు టాప్ 3 వాళ్ళే ఉన్నారు, అధికార ప్రతినిధి కూడా వాళ్ళే ఉన్నారు. ఎక్కడి నుంచి మొదలైంది? అక్కడి నుంచి మొదలైంది. అంటే ఇది నిజంగానే ఎక్కడో విద్యార్థులు అంటే నష్టపోయినటువంటి విద్యార్థుల దగ్గర నుంచి వచ్చి ఉంటే డెఫినెట్ గా దీనికి రాజకీయ రంగు ఎవరం కూడా పులిమే వాళ్ళం కాదు. నిజంగా చనిపోయినటువంటి విద్యార్థుల కుటుంబాల దగ్గర నుంచి వచ్చినటువంటి ఉద్యమం అయితే డెఫినెట్ గా అక్కడ కూడా ఎవరు దీన్ని సంశయించే వాళ్ళు లేదు. ఏదైనా సమాజం కోసం పనిచేస్తున్నటువంటి సంస్థల నుంచి వచ్చినటువంటిదైనా ఒక జెన్యూన్ కాజ్ అనుకోవచ్చు. కానీ కేవలము రాజకీయం కొరకు పుట్టినటువంటి రాజకీయ పార్టీ, సామాజిక సేవ చేస్తామని పుట్టి రాజకీయ రంగు పులుపుకున్నటువంటి పార్టీలోంచి ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా పుట్టినటువంటి పార్టీ లీడ్ చేస్తున్నటువంటి వ్యవహారం ఇదంతా. ఖచ్చితంగా ఇది విధ్వంసం. నేను ఒకటే అడుగుతాను, వ్యవస్థలో మార్పు కావాలి, వ్యవస్థలు బాగుండాలని కోరుకునేటటువంటి వాళ్ళు పార్లమెంట్ ని ముట్టడి చేస్తాము, పార్లమెంట్ అటాక్ చేస్తాము అని డిమాండ్ చేస్తారండి. అది న్యాయం అవుతుందా? అంటే మీరు అన్న దాంట్లో రుద్రమ గారు ఇంతకు ముందు కూడా రైలు ప్రమాదాలు జరిగినప్పుడు రైల్వే మంత్రులు రాజీనామాలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి మన దేశంలో. కానీ వివిధ రాష్ట్రాల్లో కొన్ని ఘటనలు వచ్చినప్పుడు మన దగ్గర ఏపీలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా హెల్త్ మినిస్టర్ రిజైన్ చేసిన సందర్భం ఉంది. కేంద్రంలో రైల్వే మంత్రులు 3-4 రాజీనామా చేశారు. ఇంకా చాలా జరిగినాయి. కాబట్టి ఇది దేశం మొత్తానికి సంబంధించిన విద్యార్థుల భవిష్యత్తు సంబంధించింది. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో మోడీ గారు మరీ ఎక్కువగా వెనకేసుకొచ్చారేమో అనే ఒక అభిప్రాయం ఉంది, కాదంటారా? అంటే ఒక్కటి వెంకటకృష్ణ గారు, ఎప్పుడైనా కూడా మీరు ఈ 10 సంవత్సరాల కాలంలో గనుక చూస్తే ఎక్కడ జీరో కరప్షన్ దిశగా కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది. ఉన్నటువంటి మంత్రులందరూ కూడా బాధ్యతాయుతంగా పనిచేసేటటువంటి మంత్రులే ఇవాళ భారతదేశాన్ని అన్ని రంగాలలో కూడా అగ్రస్థానంలోకి తీసుకెళ్లేటటువంటి దిశగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా చాలా ఎఫిషియెంట్ మినిస్టర్.
అయితే ఒక్క విషయంలో మిస్టేక్ జరిగినంత మాత్రాన పూర్తిగా వారిని బర్తరఫ్ చేయాలి అనేటువంటి డిమాండ్ అది పొలిటిసైజ్ అవ్వడం అనేటువంటి దాన్ని ఖచ్చితంగా దాన్ని పొలిటికల్ డిమాండ్ గా తీసుకొచ్చినప్పుడు పొలిటికల్ గానే చూస్తుంది కదా పార్టీ కేంద్ర ప్రభుత్వం కూడా. ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటిది కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే కదా. డెఫినెట్ ఇందులో కనుక పొలిటిసైజ్ చేయకపోతే ధర్మేంద్ర ప్రధాన్ గారు డైరెక్ట్ గా వారి మిస్టేక్ కనుక ఉంటే, ఇందులో ఏదైనా స్కామ్ జరిగి ఉంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారే రాజీనామా చేయించేవారు ధర్మేంద్ర ప్రధాన్ గారితో. కానీ అసలు వీళ్ళ ఇంటెన్షన్ రుద్రం గారు ఒక్క నిమిషం, రుద్రం గారు